నిన్న మొన్న ఎట్లుండే ఊర్ల పొంట పోయేటోళ్ళ పరిస్థితి బస్సులు ఫుల్లు రైళ్లు ఫుల్లు ప్రైవేట్ బండ్లు కూడా ఫుల్లు అయినా సరే అట్లనే ఎక్కిపోయారు దేనికోసం ఓటేస్తందుకు ఓటు విలువ తెలుసు కాబట్టి బావుల కాడు కోయేటోళ్ళు లేవంగానే పోలింగ్ సెంటర్ కాడు కోయిర్రు ఎందుకంటే వాళ్ళకు కూడా ఓటు విలువ తెలుసు కాబట్టి ఇంట్లో కూర పువ్వులు అనుకునేటోళ్ళు ఫస్ట్ ఓటేస్తందుకే పోయిర్రు ఎందుకంటే ఓటు విలువ తెలుసు కాబట్టి అర్జెంట్ పనులన్నీ పక్కకు పెట్టి ఓటేస్తందుకే మొదలు ఎందుకు వచ్చిర్రంటే ఓటు విలువ తెలుసు కాబట్టి మరి ఈ ఓటు విలువ ఆఫీసర్లకు తెలియకుండా వచ్చినా గింత లాభర్వ చేసిర్రు ఎత్తుడెత్తేస్తే ఓట్ల మిషన్ ఏడు కాడికి ఇచ్చుకపోయింది అన్న ఓటర్ కాదు లీడర్ పేరు మధుసూదన్ ఆంధ్రాల గుంతకల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండు జనసేన టికెట్ మీద ఓట్ల మిషన్ మీద పేర్లు మంచిగా రాయలేదని ఆఫీసర్లతో లొల్లి పెట్టుకొని చాయ్ గిలాస వలగొట్టినంత అల్కగా ఈవీఎం ను వలగొట్టిండు ఇంకెన్ని మటాష్ చేస్తాడో అని స్టేషన్ కి తీసుకుపోయిండ్రు పోలీసులు ఈడొక్కతాన్నే కాదు ఎన్నో ఊర్లల్లా ఈవీఎంల సక్కదనం ఇట్లనే ఉన్నది పబ్లిక్ వచ్చి లైన్ల నిలబడ్డారు కానీ మిషన్లు తెరుచుకోలే కట్కొత్తితే ఓట్లు పడలే ఏం చేయాలనో అర్థం కాక చెమటలు పట్టినాయి సార్లకు ఒక్కొక్క తాన గంట 2 గంటలు ఆల్చంగా ఓట్లేసుడు చాలైంది సికింద్రాబాద్ లో కూడా ఇట్లనే అయ్యే వరకు కిషన్ రెడ్డి అన్న చాలా సేపు లైన్లో నిలబడ్డాడు ముందే ఎండాకాలం అయ్యే ఇట్లేసి అట్లా పోదాం అనుకున్నోళ్లకు సుక్కలు చూపించినాయి ఓట్ల మిషన్లు ఆంధ్రాలో కూడా ఇదే పరిస్థితి గంటల కమాన మీటింగ్ చేసిండ్రు జనం ఒక్కొక్క తన ఆఫీసర్లతో పంచాయతీ కూడా పెట్టుకున్నారు మేము ఊరుకోం ఈసారి మాత్రం ఎలక్షన్ లో మళ్ళీ పెట్టేదాకా అయినా ఊరుకోం తప్పు ఈ కరెక్ట్ గా జరగట్లేదు అందరినీ వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఏ పార్టీ కోటేసినా ఒక్క పార్టీకే ఓటు పడేటట్టు మిషన్ల సెట్టింగ్ చేసిందని గరమైండ్రు టీడీపోలు ఈవీఎంలు చక్కగా పనిచేయని కాడ మళ్ళా ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేసిండ్రు ఏ మిషన్ లో ఏమో అస్సలు టైంకు ఆగం చేస్తాయి